హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే భారత జాతీయ ఉద్యమం. ఈ భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి మనం ముఖ్యంగా దీంట్లో మనకి పంచాయతీ సెక్రటరీ విషయానికి వస్తే ఈ భారత జాతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక పంచాయతీ సెక్రటరీయే కాదు, మనం ఏ ఎగ్జామ్స్కి చదివినా సరే మనకి ఈ భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి చాలా వరకు కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా ప్రతి ఇయర్ నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకోండి. మీరు 1-2 సార్లు వింటేనే తప్ప గుర్తుండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగైతే ఏంటంటే మనం ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ని మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, అదేవిధంగా చూస్తే మీ ఎడ్యుకేషన్ అనేది ఒక సపోర్ట్ ఇవ్వడానికి, మీరు ఏదైతే చదువుకుంటున్నారో మీ చదువుకు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి మనం ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్ అనేది నేను పెట్టడం జరిగింది. కాకపోతే చాలామంది నన్ను డీమోటివేట్ చేసే విధంగా కామెంట్స్ రాస్తున్నారు. నన్ను డీమోటివేటింగ్ చేస్తే ఛానల్ రన్ చేయడం అనేది ఆపేస్తారు అన్న ఉద్దేశంతో ఎవరైనా సరే డీమోటివేట్ చేసినట్టు కానీ లేకపోతే అమర్యాదగా ఎవరైనా కామెంట్స్ రాస్తే వాళ్ళకి సరైనటువంటి అంటే మీకు వారికి ఏ విధంగా సరైనటువంటి సమాధానం మీరు కామెంట్ రాస్తేనే మనం అటువంటి వారి గురించి ఏంటంటే చాలామంది ఛానల్లో రన్ చేయడం వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఓకే, ఎందుకు రన్ అవ్వాలి ఈ ఛానల్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చూసి చూడనట్లు అట్లన్నింటినీ కూడా డిలీట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా మీకు ఒక్క విషయం చెప్తున్నాను, మన జీవితంలో చదువు అనేది ఒక భాగం, కానీ మన బిహేవియర్ అనేదే మన జీవితం. మన బిహేవియరే మన జీవితం, అంతే తప్ప చదువు అనేది జీవితం కాదు. మన బిహేవియరే మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, లేకపోతే ఒకటి చూసినప్పుడు దానికి ఏ విధంగా స్పందించాలి అనే దాని గురించి మనం చెప్తూ ఉంటాం. మనం నేర్చుకోవాలి ఏదేని అనేది. ఓకే, చదువు అనేది ఎప్పుడు కూడా జీవితంలో ఒక భాగంగానే ఉండాలి. ఎప్పుడు మన బిహేవియర్ మన జీవితంగా ఉండాలన్నమాట. మన బిహేవియర్ మన చదువులో నెగ్గకపోయినా సరే మన బిహేవియర్ చాలు మన జీవితంలో నెగ్గిస్తుంది, తప్పకుండా అది నెగ్గిస్తుంది. ఎప్పటికైనా మన బిహేవియర్ ఒక చదువుకుని ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక వ్యక్తి కన్నా మనం మంచి బిహేవియర్ కలిగి ఉంటే ఆ బిహేవియర్ మనల్ని ఎప్పటికైనా సరే అతనికన్నా మంచి స్థాయిలో ఉంచుద్ది. ఓకే, మన బిహేవియర్ని ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఎవరి మనసుని బాధ పెట్టకుండా మనం బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవరిని ఏ రకంగా బాధ పెడితే బాగుంటుంది, ఓకే, ఎవరిని ఏ రకంగా బాధ పెడితే బాగుంటుంది అన్న విధిగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు కనుక ఉంటే మనమే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సరే వ్యూస్, కాకపోతే ఎవరైనా సరే కామెంట్స్ అనేవి రాయడంలో తప్పులు చేస్తే, అంటే కొంతమంది అమర్యాదగా కూడా రాస్తున్నారు. అంటే ఏంటి, రన్ అవ్వకూడదని ఛానల్లో అమర్యాదగా రాస్తే నేనేం ఫీల్ అవను. నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నా నేనేం ఫీల్ అవను, ఎందుకంటే నేను అటువంటివి నేనేం పట్టించుకున్నా. నా యొక్క లక్షణం అది. నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరైనా తిట్టినా ఏం చేసినా సరే మనలో మనం తప్పు చేశామా లేదా అనేదే నేను ఆలోచిస్తాను తప్ప ఎవరన్నా నన్ను ఏదైనా అన్నా సరే నేను అంత బాధపడను. కాకపోతే ఏంటంటే అటువంటి వారి మట్టికి అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, వీడియో చూస్తున్న అందరి మీద కూడా. ఓకే ఓకే కొంతమంది అంటూ ఉంటారు వీడియో చూస్తున్నప్పుడు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం, గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్వాగతం, ఇదంతా ఎందుకు చెప్తారు, చెప్పారు కదా పోయిన వీడియోలో అని. నేను ఎందుకు చెప్తాను అంటే ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తున్న వారి గురించి చెప్తా, అది కూడా ఆలోచించలేకపోతున్నారు చాలామంది. ఇప్పుడు మీకు తెలుసు
మనం ఒక ఛానల్ పెట్టామని ఆ ఛానల్ రన్ అవుతుందని అంతా కూడా మీకు తెలుసు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా వచ్చినప్పుడు అతనికి తెలియాలి కదా. అతను ఏం చేస్తాడు, ఈ వీడియోనే ఓపెన్ చేస్తాడు. అప్పుడు నేను మామూలుగా చెప్పుకెళ్తే నేనెవరో తెలియదు, మన ఛానల్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు అతనికి. నేను ఏది చెప్పినా సరే ఎందుకు చెప్తాను, కొత్త వాడి గురించి చెప్తా. మీకు కూడా మీరు ఫస్ట్ వీడియో చూసినప్పుడు కూడా నేను చెప్పబట్టే కదా ఈ వీడియోలు ఇంతకు మని వస్తాయి, అవన్నీ నేను చెప్పబట్టే కదా మీకు కూడా తెలిసింది. కొంతమంది ఇలా కామెంట్ రాస్తారు, సార్ ఎందుకు స్టార్టింగ్లో అంతా సొల్లు కింద చెప్తారు అని. సొల్లు కింద చెప్పకపోతే ఎలా కుదురుద్ది, కొత్తగా వచ్చేవాడికి ఎలా తెలుస్తుంది, తెలియాలి కదా. కొత్తగా వచ్చేవాళ్ళందరికీ కూడా తెలియాలి కదా మనం ఏ వీడియోలు చేస్తున్నాం ఏంటి అనేది. ఓకే, అలాగైతే ఓకేనండి. ఏదేమైతేనే మీరందరూ కూడా మీ ఎడ్యుకేషన్కి ఏ విధమైనటువంటి ఆటంకం రాకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు మంచి స్థాయిలో ఉండాలి. అదేవిధంగా చూస్తే మన ఛానల్ కూడా మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేయాలి. మీరు మంచి కామెంట్స్ రాస్తే నేను మంచిగా వీడియోలు చేయగలుగుతాను. ఓకే, నాకే కనుక చెడు కామెంట్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తే నేను వీడియోలు అనేవి నాకే కొన్నాళ్ళకి ఒక రకమైనటువంటి డిమోటివేషన్లోకి వెళ్ళిపోతాను. ఓకే, సరే వేస్. ఈరోజు భారత జాతీయోద్యమానికి సంబంధించి ఏంటంటే స్వాతంత్రం చరిత్రను చరిత్రకారులు 3 దశలుగా విభజించారు. ఓకే, ఈ స్వాతంత్రోద్యమం చరిత్రను చరిత్రకారులు ఏంటంటే 3 దశలుగా విభజించారు. ఒకటి ఏంటంటే మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగం. ఈ మితవాదుల దశ ఇక్కడ మితవాదుల దశ, ఈ మితవాదుల దశ అనేది ఏ సంవత్సరం నుంచి జరిగిందంటే మనకి 1885 నుండి మనకి 1905వ సంవత్సరం వరకు కూడా ఈ మితవాదుల దశ అనేది జరిగింది. తర్వాత అతివాదుల దశ. అతివాదుల దశ అంటే ఏంటంటే అతివాదుల దశ, ఈ అతివాదుల దశ విషయానికి వస్తే మనకిది 1905వ సంవత్సరం నుండి 1919వ సంవత్సరం వరకు కూడా ఇది ఈ దశ అనేది జరిగింది. తర్వాత మనకి గాంధీ యుగం జరిగింది. తర్వాత గాంధీ యుగం. ఈ గాంధీ యుగానికి వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి 1919 నుండి 1947 వరకు కూడా గాంధీ యుగం జరిగింది. ఓకే, ఈ స్వాతంత్రోద్యమ చరిత్రనే చరిత్రకారులు ఎన్ని రకాలుగా విభజించారు అని ఒక సింపుల్ క్వశ్చన్ మనం అడిగితే ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా విభజించారు. అదేంటంటే ఒకటి మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగం. మితవాదుల దశ 1885 నుండి 1905 వరకు, అతివాదుల దశ 1905 నుండి 1919 వరకు, గాంధీ యుగం 1919 నుండి 1947 వరకు కూడా జరిగింది. ఓకే, ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మితవాదుల దశ గురించి మాట్లాడుకుందాం. ఈ మితవాదుల దశ విషయానికి వస్తే ఇదేంటంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను మితవాదులు విశ్వసించారు. బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అట్లన్నిటినీ కూడా మితవాదులు విశ్వసించారన్నమాట. ఓకే, తర్వాత 1858 విక్టోరియా రాణి ప్రకటన మన హక్కులు స్వేచ్ఛకు పునాది అయిన మాగ్నా కార్ట్ అనే సురేంద్రనాథ్ బెనర్జీ ప్రకటించారు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. 1858లో విక్టోరియా రాణి ప్రకటన మన హక్కులు స్వేచ్ఛకు పునాది అయిన మాగ్నా కార్ట్ అని సురేంద్రనాథ్ బెనర్జీ ప్రకటించారు. ఓకే, తర్వాత చూస్తే మన డిమాండ్లు మితవాద పరిమితిలో ఉండాలి. మనం చేసే విమర్శ న్యాయంగా ఉండాలి. ఏంటి, మన డిమాండ్లు మితవాదుల పరిధిలో ఉండాలి, మనం చేసే విమర్శ న్యాయంగా ఉండాలన్నమాట. తర్వాత మనం పేర్కొనే విషయాలు సక్రమంగా ఉండాలి, మనం నిర్ధారించే అంశాలు తర్కబద్ధమై ఉండాలి. ఏంటి, మనం నిర్ధారించే అంశాలు తర్కబద్ధమై ఉండాలి అని బద్రుద్దీన్ త్యాబ్జీ ప్రకటించారు. ఎవరు ప్రకటించారు ఇలాగంటే
బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, ఈయన ప్రకటించారనమాట. తర్వాత మన మన ఒరిమి చూపాలి, నిరీక్షేపించాలి, అప్పుడు మనం ఆశించినవి సిద్ధిస్తాయి అని చెప్పింది ఎవరంటే రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ గారు ఏం చెప్పారంటే మన మన ఒరిమి చూపాలి, నిరీక్షించాలి, అప్పుడే మనం ఆశించినవి సిద్ధిస్తాయి అని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య, ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు బ్రిటిష్లో ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యాంతర్భాగాన్నే దేశంలో స్వపరిపాలన ఏర్పడాలని మితవాదులు ఆకాంక్షించారు. ఓకే, ఏంటి బ్రిటిష్ సామ్రాజ్యాంతర్భాగాన్నే దేశంలో స్వపరిపాలన ఏర్పడాలని మితవాదులు ఆకాంక్షించారు అనమాట. ఇతర బ్రిటిష్ ఇక్కడ మితవాదుల దశ విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఏమని కోరుకున్నారంటే బ్రిటిష్ సామ్రాజ్యాంతర్భాగాన్నే దేశంలో స్వపరిపాలన ఏర్పడాలని మితవాదులు ఆకాంక్షించడం జరిగింది, కోరుకున్నారు. ఓకే, తర్వాత మనకి 1888లో ఆనాటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ డ్రఫిన్, ఎవరు లార్డ్ డ్రఫిన్ ఈ లార్డ్ డ్రఫిన్ ఏంటంటే దుర్బిణిలో నుంచి చూడవలసినంత చిన్న అల్ప సంఖ్య సంస్థ అని వ్యాఖ్యానించాడు. ఓకే, అర్థమైందా మీకు? లార్డ్ డ్రఫిన్ గారు ఏమన్నారంటే దుర్బిణిలో నుంచి చూడవలసినంత చిన్న అల్పసంఖ్య గల సంస్థ అని వ్యాఖ్యానించారు. దుర్బిణిలో అంటే ఏంటి? దుర్బిణి అంటే చిన్న, బాగా పోతద్దు. ఓకే, అంతే కదా. దుర్బిణిలో నుంచి చూడవలసినంత చిన్న అల్పసంఖ్య గల సంస్థ ఏంటి? ఐఎస్సి అనేది దుర్బిణిలోంచి చూడవలసినటువంటి చిన్న అల్పకల సంఖ్య గల సంస్థ అని వ్యాఖ్యానించారు. తర్వాత మనకి 1895 ఈ 1895లో ఏప్రిల్ 15 నాడు తిలక్ ఏర్పరిచిన ఒక యాత్రలో 6000 మంది పాల్గొన్నారు. ఏంటి? 1895లో అంటే ఇప్పుడు 1895 డేట్ కూడా గుర్తుంచుకోండి. ఏప్రిల్ 15 నాడు తిలక్ ఏర్పరిచిన ఒక యాత్రలో 6000 మంది పాల్గొన్నారు అని మనం చెప్పొచ్చు. తర్వాత తిలక్ కరువు పని కోసం ప్రభుత్వాన్ని అర్థించండి, అది వారి కర్తవ్యం అని చెప్పడం జరిగిందనమాట. ఏంటి? తిలక్ గారు ఏమని చెప్పారంటే కరువు పని కోసం ప్రభుత్వాన్ని అర్థించండి, అది వారి కర్తవ్యం అని తిలక్ గారు చెప్పడం జరిగింది. తర్వాత మనకి 1896 ఈ 1896లో ఏం జరిగిందండి? 1896లో కాంగ్రెస్ క్షమ పరిస్థితులను గురించి చర్చించింది కానీ నివారణలు ఉపశమన కార్యక్రమాన్ని ఒక్కదాన్ని కూడా రూపొందించలేదు. ఓకే, ఇవన్నీ కూడా మితవాదుల దశకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు. వీటన్నిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. 1896లో కాంగ్రెస్ క్షమ పరిస్థితులను గురించి చర్చించింది కానీ నివారణ ఉపశమన కార్యక్రమాన్ని ఒక్కదాన్ని కూడా రూపొందించలేదు. ఓకే, తర్వాత మనకి ఆనాటి పూనా కలెక్టర్ ఎవరంటే రాండ్.
ఆయన సహాధికారి అరెస్టులు, ప్లేగు వ్యాధికి సంబంధించినప్పుడు స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ అనేక విచక్షణ లేకోకుండా అవమానకరమైన రీతిలో వారు వ్యవహరించారనమాట. ఎవరు? ఆనాటి పూనా కలెక్టర్ రాండ్. ఓకే, పూనా కలెక్టర్ రాండ్ ఆయన సహాయాధికారి అరెస్టులు, ప్లేగు వ్యాధి సంబంధించినప్పుడు స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరినీ కూడా చాలా విచక్షణ లేకుండా అవమానకరమైనటువంటి రీతిలో వారు వ్యవహరించారు. దానికి నిరసనగా చాపేకర్ సోదరులు దామోదర్, బాలకృష్ణ బొంబాయిలో విక్టోరియా రాణి వజ్రోత్సవ సమావేశంలో పాల్గొని వస్తుండగా రాణ్ను కాల్చి చంపారు. ఓకే, రాణ్ని ఏం చేశారంటే కాల్చి చంపారు అనమాట. ఎవరు? చాపేకర్, ఓకే, ఎవరిని చంపారు? చాపేకర్ సోదరులు దామోదర్, బాలకృష్ణ ఇప్పుడు బొంబాయిలో విక్టోరియా రాణి వజ్రోత్సవ సమావేశంలో పాల్గొని వస్తుండగా ఏంటంటే కాల్చి చంపారనమాట. తర్వాత మనకి 1899లో భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా లార్డ్ కర్జన్ పదవి చేపట్టారు. లార్డ్ కర్జన్ గారు ఏ కాలంలో పదవిని చేపట్టారు అని కనుక మిమ్మల్ని అడిగితే 1899లో భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా లార్డ్ కర్జన్ పదవి చేపట్టడం జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత 1892లో ఇండియా కౌన్సిల్ చట్టం జాతీయ నాయకులకు నిరసన కలిగించింది. 1892లో ఇండియా కౌన్సిల్ చట్టం జాతీయ నాయకులకు నిరసన కలిగించింది అనమాట. ఈ 1892 మనకి దీని నుంచి బిట్ ఎలా రావచ్చు అంటే ఇండియా కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1892లో ఇండియా కౌన్సిల్ చట్టం అనేది రావడం జరిగింది. ఇది జాతీయ నాయకులకు నిరసన కలిగించింది అనమాట. ఓకే, తర్వాత విధేయత వినతి పత్రాల విధానం ద్వారా కాంగ్రెస్ కనీస విజయాన్ని కూడా సాధించలేకపోయిందని అతివాదులు విమర్శించారు. ఏంటంటే విధేయత వినతి పత్రాల విధానం ద్వారా కాంగ్రెస్ కనీస విజయాన్ని కూడా సాధించలేకపోయిందని అతివాదులు విమర్శించడం అనేది జరిగింది. మనకి 1897 జూలైలో తిరుగుబాటుని ప్రేరేపించాడన్న అభియోగంపై ఏకపక్షంగా 18 నెలల జైలు శిక్షకు తిలక్ గురయ్యారు. ఓకే, 18 నెలల జైలు శిక్షకు తిలక్ గారు ఎప్పుడు గురయ్యారంటే 1897లో గురయ్యారని చెప్పొచ్చు. మనకి 1904లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన హెన్రీ కాటన్ దేశ పాలనలో ముఖ్యమైనటువంటి పాత్రను ఇక్కడ ఏంటంటే దేశీయులకు కల్పించే విధంగా రాజకీయ సంస్కరణలు రూపొందించాలన్న తీర్మానంతో రాగా కర్జన్ ఆయనను కనుక్కోవడానికి నిరాకరించారు. ఓకే, ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. 1994లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన హెన్రీ కాటన్ దేశ పాలనలో ఇతోధిక పాత్రను దేశీయులకు కల్పించే విధంగా రాజకీయ సంస్కరణలు రూపొందించాలన్న తీర్మానంతో రాగా కర్జన్ ఆయనను కలుసుకోవడానికి నిరాకరించారు. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఇదంతా కూడా మితవాదుల దశలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఏంటంటే యూట్యూబ్ని ఒక 2 times విన్నా సరే మీకు ఇవి గుర్తుంటాయి. మితవాదుల దశ తర్వాత మనకి ఏంటంటే అతివాదుల దశ జరిగింది. ఈ అతివాదుల దశ అనేది ఎప్పుడు జరిగిందంటే ఈ అతివాదుల దశ విషయానికి వస్తే 1905లో రష్యాపై జపాన్ ఘన విజయం సాధించింది.
ఓకే. ఏంటి అక్కడ రష్యా రష్యా అంటే చాలా పెద్ద దేశం, జపాన్ అంటే చాలా చిన్న దేశం. ఇప్పుడు ఏంటంటే ఈ ఈ యుద్ధం అనేది ఇక్కడ రష్యా జపాన్ వీళ్ళ విషయానికి వస్తే ఏంటంటే ఇది చాలా చాలా ప్రపంచమంతా కూడా ఒకసారిగా ఒక ఉత్తేజానికి గురైందనమాట. ఒక రకమైన ఆశ్చర్యం ఏంటి, 1905లో రష్యాపై జపాన్ ఘన విజయం సాధించింది. ఓకే. అయితే మనకి 1905లో భారతీయుల దుస్థితిని వివరించడానికి గోఖలే, లాలా లజపత్ రాయ్లు ఇంగ్లాండ్కి వెళ్ళారు, కానీ సఫలం కాలేదు. ఓకే. వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్ వెళ్ళినా సరే అవేమీ కూడా సఫలం కాలేదు. 1996లో 1906లో కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు దాదాబాయి నౌరోజీని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. మనకి 1906లో కలకత్తా కాంగ్రెస్ సభలకు దాదాబాయి నౌరోజీని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్గా మీరందరూ గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి 1907లో గుజరాత్లోని సూరత్ అఖిల భారత కాంగ్రెస్ సభలో మితవాదులుగా మరియు అతివాదులుగా జాతీయ కాంగ్రెస్ విడిపోయింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1907లో గుజరాత్లోని సూరత్ అఖిల భారత కాంగ్రెస్ సభలో మితవాదులుగా మరియు అతివాదులుగా జాతీయ కాంగ్రెస్ అనేది విడిపోయింది. ఓకే. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఈ ఇయర్ ఈ పాయింట్ కూడా చాలా బాగా గుర్తుంచుకోండి. తర్వాత మనకి 1905లో జూలై 5న కర్జన్ బెంగాల్ రాష్ట్రమును విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ స్టేట్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఎవరు? కర్జన్. తర్వాత విభజనకు పూర్వం బెంగాల్ రాష్ట్రం బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాంలు కలిసి పెద్ద రాష్ట్రంగా ఉండేది. మనకి విభజనకు పూర్వం ఏంటంటే బెంగాల్ స్టేట్ అనేది ఇక బెంగాలు, బీహారు, ఒరిస్సా, అస్సాం ఇవన్నీ కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా ఉండే. ఓకే. కొంచెం అంటే ఆల్మోస్ట్ ఏంటంటే చాలా పెద్ద రాష్ట్రమే మనకి. ఓకే. ఒకసారి మ్యాప్ చూస్తే మీకు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారన్నా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారన్నా సరే మీకు మ్యాప్ అనేది అప్ టు డేట్గా ఉండాలి. బెంగాల్ అని చెప్పంగానే మీరు ఎక్కడ ఆలోచించాలి? మ్యాప్లో బెంగాల్ను ఊహించుకోవాలన్నమాట. ఏంటి బెంగాల్ అంటే అంత ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఏ దిక్కున ఏముంది, 29 రాష్ట్రాలు ఏంటి, వాటి యొక్క రాజధానులు ఏంటి, ఏది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చాలా అబ్జర్వేషన్గా ఉండాలి. ఓకే. ప్రతిదీ కూడా మీకు తెలియాలి. ఓకే. మ్యాప్ కనుక ఇండియా మ్యాప్ ఒకసారి దగ్గర పెట్టి అన్ని స్టేట్స్ చూడండి, వాటి యొక్క రాజధానులు ఏంటో చూడండి. చూసి ఏ స్టేట్కి ఏది ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఏ స్టేటు అక్షరాస్యతలు ఎక్కువగా ఉంది, ఏ స్టేట్ అక్షరాస్యతలు తక్కువగా ఉంది, ఏ స్టేట్ యొక్క నేలలు ఏ విధంగా ఉంటాయి. రాజస్థాన్ నేలలు చూస్తేనేమో ఇక్కడ మనకి ఎడారి ఉంటుంది. అదేవిధంగా చూస్తే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తేనేమో అదంతా కూడా చాలా ఏంటంటే కొంచెం సారవంతమైంది అనమాట. పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి ఒండ్రు నేలలు ఉంటాయి పశ్చిమ బెంగాల్లో. ఇక్కడ ఇటు వచ్చేసరికి తమిళనాడు ఇవన్నీ కూడా ఎర్ర నేలలు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి మీకు ఇండియా మీద. ఇండియాలో ప్రతి స్టేట్ మీద కూడా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఓకే. మనం వేరే టాపిక్లోకి వెళ్తున్నాము, ఈ టాపిక్ వద్దాము. అయితే 1905లో బెనారస్ కాంగ్రెస్లో విదేశీ వస్త్ర బహిష్కరణలు, స్వదేశీ వస్తు వినియోగ తీర్మానాలు జరిగాయి. 1905లో బెనారస్ కాంగ్రెస్లో విదేశీ వస్త్ర బహిష్కరణలు, స్వదేశీ వస్తు వినియోగ తీర్మానాలు జరిగాయి. అలాగైతే బారిసాల్లో అశ్విని కుమార్ దత్ స్వదేశీ బోధన సమితి ప్రసిద్ధమైనది. ఓకే. ఇప్పుడు పాయింట్ చూడండి. బారిసాల్లో అశ్విని కుమార్ దత్ స్వదేశీ బోధనా సమితి ప్రసిద్ధమైందిగా చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత మనకి 1902 ఈ 1902 విషయానికి వస్తే దీంట్లో ఏంటంటే వివేకానందుడి బోధనతో ప్రభావితుడై అసుశీలన సమితి
అసుశీలన సమితిని సతీష్ చంద్ర బసు స్థాపించారు. ఎవరు స్థాపించారు? అనుశీల సమితి. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు, అనుశీల సమితిని ఎవరు స్థాపించారు అంటే సతీష్ చంద్ర బసు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1902లో స్థాపించారు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అరవిందుడు ప్రిన్సిపాల్గా బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించారు. ఓకే, బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించినది ప్రిన్సిపాల్గా ఉన్నది ఎవరంటే అరవిందుడు. ఇది కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, అరవిందుడు అనే మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత 1906లో జాతీయ విద్యామండలిని నెలకొల్పి అన్ని స్థాయిలలో జాతీయ విద్యా విధానాన్ని అమలు పరచడానికి కృషిని ప్రారంభించారు. ఓకే, ఏంటి 1906లో జాతీయ విద్యామండలిని నెలకొల్పి అన్ని స్థాయిలలో జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడానికి కృషిని ఆరంభించారు. తర్వాత బెంగాల్ కెమికల్స్ అనే ఫ్యాక్టరీని ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రాపుల్ల చంద్రరాయ్ నెలకొల్పారు. ఓకే, బెంగాల్ కెమికల్స్ అనే ఫ్యాక్టరీని ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రాపుల్ల చంద్రరాయ్ రాయ్ నెలకొల్పడం జరిగిందనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో గాడిచెర్ల, గొల్లపూడి సీతారామ శాస్త్రి, అయ్యదేవర కాళేశ్వరరావు స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఓకే, వీళ్ళు గుర్తించుకోండి. ఎవరు? ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు గుర్తించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే గాడిచెర్ల, గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు. ఓకే, తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. తర్వాత మనకి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించాడు. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించాడు. ఏ కాలంలో? అతివాదుల దశ కాలంలో. తర్వాత మనకి రాజమండ్రిలో గున్నేశ్వరరావు ఇచ్చిన 1000 రూపాయల విరాళంతో గోదావరి స్వదేశీ స్టోర్స్ను ప్రారంభించడమైనది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రాజమండ్రిలో గున్నేశ్వరరావు ఇచ్చిన 1000 రూపాయల విరాళంతో గోదావరి స్వదేశీ స్టోర్స్ను ప్రారంభించడమైనది. ఓకే, తర్వాత మనకి స్వదేశీ ఉద్యమ కాలంలో రచించిన అమర్ సోనార్ బంగ్లా అనేది రవీంద్రుని గేయం. ఏంటి? స్వదేశీ ఉద్యమ కాలంలో రచించిన అమర్ సోనార్ బంగ్లా అనేది రవీంద్రుని గేయం. అయితే మనకి 1970లో బంగ్లాదేశ్ విమోచనోద్యమ గీతంగా ప్రసిద్ధమైనది. ఓకే, ఈ ఇయర్ పాయింట్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి మీకు. 1970లో బంగ్లాదేశ్ విమోచనోద్యమ గీతంగా ప్రసిద్ధమైనదిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే ఉద్యమానికి బహిష్కరణోద్యమం అని పేరు కూడా ఉన్నది. ఇదే ఉద్యమానికి బహిష్కరణోద్యమం అనే పేరు కూడా ఉన్నది. తర్వాత లోకహితవాదిగా గోపాల్ హరిదేశ్ముఖ్ ప్రసిద్ధి చెందాడు. ఓకే, ఎవరు? లోకహితవాదిగా ఎవరు ప్రసిద్ధి చెందారు అని కనుక మిమ్మల్ని అడిగితే గోపాల్. ఇక్కడ మనకి రాయడానికి ఓకే, మీరందరూ నోట్ చేసుకోండి. లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన ఎవరంటే గోపాల్ హరిదేశ్ముఖ్ ప్రసిద్ధి చెందారు. తర్వాత మనకి 1876లో స్వదేశీ ఉద్యమ వర్ధక్ మండలి అనే సంఘాన్ని అంబాలాల్, సకర్లాల్, ప్రేమాబాయ్,
హేమాబాయ్, మణిబాయ్, జప్బాయ్, ఓకే, రణ్ఛోడ్లాల్ అహ్మద్లో స్థాపించారు. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి 1894లో తిలక్ ఇంగ్లాండ్ నుంచి వచ్చే ఉత్పాదిత వస్తువులన్నిటినీ బహిష్కరించాలని కేసరి పత్రికలో పేర్కొన్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1894 సంవత్సరంలో తిలక్ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చేటటువంటి ఉత్పాదిత వస్తువులన్నిటినీ బహిష్కరించాలని కేసరి పత్రికలో పేర్కొన్నారు. ఓకే, ఈ విధంగా మనం ఇది చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసుకుంటే 1906లో 1906లో కలకత్తాలో అపూర్వమైన రీతిలో శివాజీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఓకే, 1906లో కలకత్తాలో అపూర్వమైన రీతిలో శివాజీ ఉత్సవాన్ని నిర్వహించారు. తర్వాత మనకి ఇదే ఇయర్లో ఢాకా నవాబు సలీముల్లా ఖాన్ మోహిసిన్ ఉల్ముక్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1906 సంవత్సరంలో ఏర్పడింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ 1907 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది. ఓకే, ఇక్కడ జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా ఏ సంవత్సరంలో విడిపోవడం జరిగింది అని కనుక మనలంటే 1907 సంవత్సరంలో అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది. తర్వాత 1911న లార్డ్ హెడ్జింగ్, ఓకే, లార్డ్ హెడ్జింగ్ సార్ రాస్తున్నాను ఇక్కడ, లార్డ్ హెడ్జింగ్, ఓకే, లార్డ్ హెడ్జింగ్ టూ ఈయన వైస్రాయ్గా ఉన్న కాలంలో ఢిల్లీలో నిర్వచించిన దర్బార్లో బెంగాల్ విభజన రద్దు చేశారు. బెంగాల్ విభజన రద్దు అనేది ఎప్పుడు చేశారు అంటే 1911న చేశారు. 1911 సంవత్సరంలో చేయడం జరిగింది. తర్వాత ఐర్లాండ్కు చెందిన ఐర్లాండ్కి చెందినటువంటి అన్విసెంట్, ఓకే, రాసుకోండి మీరు కూడా. ఓకే, ఐర్లాండ్కి చెందిన అన్విసెంట్ ఆధ్వర్యంలో కామన్వెల్, న్యూ ఇండియా అనే పత్రికలు ప్రచురించబడ్డావి. కామన్వెల్, న్యూ ఇండియా అనేటటువంటి పత్రికలు అనేవి ప్రచురించబడ్డావి. మనకి 1916లో ఏప్రిల్లో పూనాలో హోమ్ రూలింగ్ను బాలగంగాధర తిలక్ ప్రారంభించారు. ఓకే, పూనాలో బాలగంగాధర తిలక్ ప్రారంభించడం జరిగింది అనమాట. ఇప్పుడు 1906 ఏప్రిల్లో పూనాలో ఈ హోమ్ రూలింగ్ను బాలగంగాధర తిలక్ అనేది స్థాపించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో రకంగా కూడా అడగొచ్చు, హోమ్ రూలింగ్ను ఎవరు స్థాపించారు? బాలగంగాధర తిలక్ గారు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1916 సంవత్సరంలో స్థాపించారు. ఓకే, ఈ రకంగా మనం ఈ అతివాదుల దశ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ అతివాద దశలో ఇంకా చాలా విషయాలు ఉన్నవి. ఏంటంటే హోమ్ రూలింగ్ అనగా స్వపరిపాలన నిర్వహించడం. ఇక్కడ హోమ్ రూలింగ్ అంటే ఏంటంటే స్వపరిపాలనని నిర్వహించడం. తర్వాత ఇదే ఇయర్ సెప్టెంబర్ 16న మద్రాసులోని ఆడయార్లో హోమ్ రూలింగ్ను అన్విసెంట్ స్థాపించింది. ఓకే, తర్వాత జార్జ్ అరాండేల్ ఈ లింగ్ను నిర్వాహక కార్యదర్శిగా ఉన్నారన్నమాట. దీనికి ఎవరున్నారంటే జార్జ్ అరాండేల్ ఈ లింక్కి నిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత మనకి ఇదే సంవత్సరంలో లక్నో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా అంబికా చరణ్ మజుందార్ నియమితులయ్యారు. ఎవరు నియమితులయ్యారు? చరణ్ మజుందార్ నియమితులయ్యారు. ఈ అన్విసెంట్
హోమ్ రూలింగ్లో జవహర్లాల్ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నాడు. ఓకే, ఈ అన్బీసెంట్ హోమ్ రూలింగ్లో జవహర్లాల్ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నాడు. తర్వాత తిలక్ నెలకొల్పిన హోమ్ రూలింగ్ మహారాష్ట్రలోని బొంబాయిని మినహాయించి కర్ణాటక మధ్య, ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి కర్ణాటక బెరార్ మొదలైన చోట్ల ఈమె కృషి చేసింది అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి గోపాలకృష్ణ గోఖలే గారి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులు ఉపన్యాసాలు, కరపత్రాల రచనతో ఉద్యమంలో సహకరించారు. అంటే గోపాలకృష్ణ గోఖలే గారి సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులు ఉపన్యాసాలు, కరపత్రాల రచనతో ఉద్యమంలో సహకరించారు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంకా శివుడు సతిని 52 ముక్కలు చేశాడు, కానీ తరువాత శివునికి 52 సతులు కల్పించారు అని ఆనాటి రాజ్య కార్యదర్శి మాంటేంగ్ హోమ్ రూల్ లింగ్పై తన డైరీలో భారతీయ వ్యాఖ్యానం చేశారు. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకసారి చెప్తాను ఈ పాయింట్ని మీరు గుర్తుంచుకోండి. ఏంటంటే శివుడు సతిని 52 ముక్కలు చేశాడు, కానీ తర్వాత శివునికి 52 సతులు కల్పించారు అని ఆనాటి రాజ్య కార్యదర్శి మాంటేంగ్ హోమ్ రూలింగ్ పై తన డైరీలో భారతీయ వ్యాఖ్యానం చేశారనమాట. ఓకే, ఈ రకంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ విషయాన్ని చూస్తే మనం ఓకే, ఈ పాయింట్ మీకు అందరికీ అర్థమైంది కదా. ఓకే, ఎవరు రాశారు ఈ విధంగా తన డైరీలో అని అడిగితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాజ్య కార్యదర్శి మాంటేంగ్ హోమ్ రూల్ లింగ్ పై తన డైరీలో భారతీయ వ్యాఖ్యానం చేశాడు అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 1917 ఆగస్టులో మాంటేంగ్ కామన్స్ సభలో ప్రకటన చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్య అంతర్భాగంగా భారతదేశంలో ప్రతిపాలన శాఖను భారతీయుల ప్రమేయాన్ని పెంచడం ద్వారా క్రమంగా స్వపరిపాలన వ్యవస్థను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నాడు. ఓకే, ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 1917 ఆగస్టులో మాంటేంగ్ కామన్స్ సభలో ఇక్కడ మాంటేంగ్ సార్ నేను రాస్తున్నాను. మాంటేంగ్ కామన్స్ సభలో ప్రకటన చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్య అంతర్భాగంగా భారతదేశంలో ప్రతిపాలనా శాఖలోను భారతీయుల ప్రమేయాన్ని పెంచడం ద్వారా క్రమంగా స్వపరిపాలనా వ్యవస్థను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొనడం జరిగింది. తర్వాత మనకి 1917లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా అనీ బెసెంట్ నియమితులయ్యారు. ఓకే, మన అడగొచ్చు, భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎంపికైంది ఎవరు అంటే అనీ బెసెంట్ అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత వ్యాలంటైన్ చీరోల్ ఇండియన్ ఆన్ రెస్ట్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇండియన్ ఆన్ రెస్ట్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అని కనుక మనల్ని అడిగితే వాలెంటైన్ చీరోల్ ఈయన రచించడం అనేది జరిగింది. తరువాత గాడిచర్ల నేషనలిస్ట్ అనే పత్రికను రచించారు. గాడిచర్ల రచించినటువంటి పత్రిక ఏంటి అంటే నేషనలిస్ట్ అనేటటువంటి పత్రికను రచించడం జరిగింది.
మనకేంటంటే 1917లో రష్యా విప్లవం జరిగింది. ఈ యొక్క దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రష్యా విప్లవం ఎప్పుడు జరిగిందంటే 1917 సంవత్సరంలో జరిగింది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. నేను ఈ వీడియోలో మితవాదులు అతివాదులకి సంబంధించినటువంటి నాకు తెలిసినంతలో కొన్ని మంచి పాయింట్లు అనేవి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనకేంటంటే గాంధీ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1919 నుంచి 47 వరకు జరిగింది. అంతకుముందు నేను ఒక వీడియో పెట్టా, ఏంటి మహాత్మా గాంధీ గారి గురించి, ఎప్పుడు వచ్చారు, ఏ సంవత్సరంలో ఏ ఉద్యమాలు చేశారు, ఏంటి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పెట్టడం జరిగింది ఒక వీడియో. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత నెక్స్ట్ ఈ గాంధీ యుగంలో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియోలో మీరు ఏదైనా మీకు అర్థం కాకపోతే నా నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది కాల్ చేస్తున్నారు, నేను వారికి చెప్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కాల్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి.